చెప్పండి సార్, మీకు వైట్ గట్టు కల్చర్ వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్? 30 రోజులకి వచ్చింది. 30 రోజులకి వచ్చింది. సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసారు సార్ మీరు? బాగానే ఉంది. 4 రోజులు కంట్రోల్ అయిపోయింది. 4 రోజులు కంట్రోల్. కంట్రోల్ అయిపోయి సెలవులు గట్రా రాలేదండి. ఓకే ఎఫ్సిఆర్ కూడా బాగానే వచ్చింది. ఓకే వైట్ గడ్డ బాగా ఎక్కువ వచ్చిందండి అల్లే బాగానే వచ్చింది. ఓకే. సో లూషియల్ ఎప్పుడు లూషియాలు కూడా రాలేదండి. ఓకే ఈ వాడి 4 రోజులకి కంట్రోల్ అయిపోయి మేత కూడా మామూలుగా తీసుకుంది. ఓకే. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ వెస్ట్ గోదావరి గణపురం మండలం గణపురం విలేజ్లోని అడబాల రాముడు గారి దగ్గరికి వచ్చామండి. ఆయన గారు 8.5 ఎకరా ఆక్వాకల్చర్ చేస్తున్నారండి. సో వారికి వైట్ గట్ వచ్చిన తర్వాత మన మెడిసిన్ గురించి మా మేనేజర్ గారు చెప్పడం, దాని ద్వారా ఆయన వాడటం జరిగింది. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన ఏ విధంగా లబ్ధి పొందారు, దానివల్ల ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారని వారి మాటల్లోనే తెలుసుకున్నాండి. నమస్కారం రాము గారు. సార్ చెప్పండి సార్, మీకు వైట్ గట్టు కల్చర్ వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్? 30 రోజులకి వచ్చింది. 30 రోజులకి వచ్చింది. సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసారు సార్ మీరు? బాగానే ఉంది. 4 రోజులు కంట్రోల్ అయిపోయింది. 4 రోజులు కంట్రోల్. కంట్రోల్ అయిపోయి సెలవులు గట్రా రాలేదండి. ఓకే ఎఫ్సిఆర్ కూడా బాగానే వచ్చింది. ఓకే. సో మీరు కేజీకి ఎలా దీన్ని మిక్స్ చేశారు సార్? దీన్ని 10 గ్రాములు కడిగేసి డైలీ డైలీ మార్నింగ్ ఫీడ్లో ఈవినింగ్ ఫీడ్లో 2 మేతలు పెట్టి 2 మేతలు పెట్టి. ఓకే. సో మీరు ఇది వాడేటప్పుడు మనది ఫీడ్ డ్రాప్ అయిన దాన్ని కూడా మనది ఇంక్రీజ్ తీసుకుందండి. బాగా తీసుకుంది. ఓకే, చాలా బాగా తీసుకుంది. బాగా తీసుకుంది. ఓకే. సో మీకు హార్వెస్టింగ్లో మంచి ఎఫ్సిఆర్ వచ్చింది సార్? ఎఫ్సిఆర్ బాగానే వచ్చింది. ఓకే. సో మీరు ఇంకెవరికైనా చెప్పాలి, రైతులకి ఎవరికైనా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ ఎంత బాగుందని? పక్కన ఎరువులు కూడా వాడారండి, 10 ఎకరాలకి వాడారండి. ఓకే. వాళ్ళు కూడా బాగానే వచ్చింది. ఓకే. సో మీ మాటలో రైతులకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? బాగుందని చెప్పి పురమాయించండి. ఓకే. అంటే ఏ విధంగా బాగుందనేది మీరు చెప్తే వాళ్ళు కూడా వింటారు సార్. వైట్ గడ్డ బాగా ఎక్కువ వచ్చిందండి అల్లే బాగానే వచ్చింది. ఓకే. సో లూషియల్ ఎప్పుడు లూషియాలు కూడా రాలేదండి. ఓకే. ఈ వాడి 4 రోజులకి కంట్రోల్ అయిపోయి మేత కూడా మామూలుగా తీసుకుంది. ఓకే. మేత కూడా బాగా తీసుకుంటా వచ్చింది. బాగా తీసుకుంది. ఓకే. సర్వైవల్ డ్రాప్ అవ్వలేదు. డ్రాప్ అవ్వలేదు. ఓకే. చూశారు కదండి, ఇవాళ మనము రాముడు గారి దగ్గర ఆయన గారు ఎలా దీనివల్ల లాభం పొందారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మిగతా రైతులు కూడా దీని గురించి కనుక్కొని ఒకవేళ ఇది నిజమా కాదని కావాలంటే ఇంకా రాముడు గారి నెంబర్ ఇస్తానండి. రైతు గారు చెప్తే నమ్ముతారు కాబట్టి వారి నెంబర్ ఇస్తాను, అది ఎలా బాగా పనిచేసింది అనేది మీరు కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాముడు గారు.